రేవంత్ రెడ్డి రాజకీయం మరోసారి అంచనాలకు అందని విధంగా ఉంటుందని నిరూపితమైంది. బర్నర్ కోట ఎమ్మెల్సీలుగా మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంల పేర్లను ఖరారు చేస్తూ గవర్నర్ శివప్రసాద్ శుక్లా సంతకం చేసేశారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్ పదవికి పొంచి ఉన్న గండం ఈ నిర్ణయంతో తొలగిపోయింది. చట్టసభ సభ్యత్వం లేకుండా మంత్రిగా కొనసాగే 6 నెలల గడువు ఈ నెల 30తో ముగియనుండగా కేవలం 4 రోజుల ముందు గవర్నర్ ఆమోదం లభించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో చేసిన చాణక్య రాజకీయం స్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్నప్పటికీ నేరుగా గవర్నర్ తో సమావేశమై రాజ్యాంగపరమైన ఆవశ్యకతను వివరించడంలో ఆయన సఫలమయ్యారు. అక్టోబర్ 31, 2025న మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ ఏప్రిల్ 30, 2026 లోపు చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నర్ నిర్ణయం మరికొద్ది రోజులు ఆలస్యమై ఉంటే అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ గండం నుండి తన మంత్రిని గట్టెక్కిస్తూ రేవంత్ రెడ్డి వ్యూహాత్మక విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యమకారులకు పెద్దపీట వేసినట్లయింది. గతంలోనూ ఆయన ఎమ్మెల్సీగా ఉన్న చట్టపరమైన సమస్యలతో మాజీ అయ్యారు. మళ్లీ ఇప్పుడు అవకాశం దక్కించుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గవర్నర్ కోటా నియామకాలపై జరిగిన పోరాటాలు, రాజకీయ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరి పేర్లకు ఆమోదం లభించడం ప్రభుత్వానికి నైతిక విజయాన్ని అందించింది. ఒకవైపు న్యాయస్థానాల్లో వాదనలు వినిపిస్తూనే మరోవైపు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ను ఒప్పించడంలో రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయం ఫలించింది. ఈ ఎమ్మెల్సీ నియామకాల ఆమోదం రేవంత్ రాజకీయ పట్టును మరింత బలపరిచింది. అజారుద్దీన్ తన మంత్రి పదవిని నిలబెట్టుకోవడంతో పాటు కోదండరాం వంటి కీలక వ్యక్తి చట్టసభలోకి మళ్లీ అడుగు పెట్టేలా చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.